టమోటా పెళ్లి సరదా కథ. ఒక కూరగాయల గ్రామంలో టమోటా అనే ఎర్రగా మెరిసే కూరగాయ ఉండేది. అది చాలా అందంగా ఉండడంతో అందరూ దాన్ని ఎర్రరాణి అని పిలిచేవారు. ఒకరోజు టమోటా తన తల్లిదండ్రులతో చెప్పింది, నాక్కూడా పెళ్లి కావాలి. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడే గ్రామ పెద్దయిన ఉల్లిపాయన్నాడు, మన కూరగాయలు మంచి వరుడెవరో చూద్దాం. మొదటగా వంకాయ వచ్చాడు. టమోటా చూసి చెప్పింది, అయ్యో, నువ్వు చాలా డార్క్గా ఉన్నావు. తర్వాత బంగాళదుంప వచ్చాడు. నీకు రంగే లేదు అని టమోటా నచ్చలేదు. చివరగా పచ్చిమిర్చి వచ్చాడు. అతన్ని చూసి టమోటా భయపడింది. నువ్వు చాలా కారంగా ఉన్నావు. అప్పుడే మూలనుంచి ఉప్పు నవ్వుతూ అన్నాడు, టమోటాగారు, నేనొచ్చానండీ. టమోటా ఆనందంతో చెప్పింది, నువ్వుంటేనే నాకు రుచి, నువ్వేనా వరుడు. అందరూ చప్పెట్లు కొట్టారు. ఆ రోజు ఘనంగా టమోటా ఉప్పు పెళ్లి జరిగింది. అప్పట్నుంచి టమోటా కూరలో ఉప్పు లేకుండా వండితే అది రుచి లేకుండా ఉంటుందట. నీతి: సరైన కలయిక ఉంటేనే జీవితం రుచిగా ఉంటుంది.